నమస్తే బీసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. అస్తవ్యస్తంగా మారిన రహదారులు, దుర్వాసన వెదజల్లుతుండటంతో ఇబ్బందులకు గురవుతున్న ప్రయాణికులు. కూరగాయల మార్కెట్కి వెళ్లాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు. ఎక్కడ చూసినా మందుబాబులతో నిండిపోయిన కూరగాయల మార్కెట్. ప్రతిరోజు ధ్యానంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ధ్యాన మాస్టర్ శివరామకృష్ణ. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిసెంబర్ 7వ తేదీన బాపట్ల విచ్చేయుచున్న సందర్భంగా ఆయన దిగేందుకు హెలీప్యాడ్ను జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్లు పరిశీలించారు. అనంతరం మున్సిపల్ హైస్కూల్ వద్ద గల సమీకృత గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహమును తనిఖీ చేశారు. అదేవిధంగా మున్సిపల్ హైస్కూల్లో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రూట్లో వెళ్దాం. మనం అనుకున్న రూట్ ఉంది కదా, మనం ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నుంచి ఆ రూట్లో వెళ్దాం. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మారుద్దాం, మళ్ళీ కూడా వెళ్ళొచ్చా? ఇప్పుడు అదే రోడ్డే. ఇప్పుడు మా చంద్రశేఖర్ ప్రపోజల్ ఏంటంటే వెయిటింగ్ అనేది దానికి లైట్ లేకపోతే ఎల్ఈడి లైట్స్ కూడా పెట్టుకో. ఇది కొంచెం చెక్క కొట్టించుకో. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద రన్నింగ్లో వెళ్తూ ఉన్న కాలేజీ బస్సులో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్తో బస్సులో మంటలు చెలరేగాయి. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద షార్ట్ సర్క్యూట్తో బస్సులో మంటలు చెలరేగాయి. రేపల్ల నుంచి గుంటూరుకు పరీక్షలు రాయడం కోసం ఐఆర్ఏఎఫ్ నర్సింగ్ కాలేజీ బస్సు విద్యార్థులను తీసుకువెళుతుండగా బస్సులో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బస్సులో ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. బస్సులో 30 మంది విద్యార్థులు ఉండగా వెంటనే అప్రమత్తమైన విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బస్సులో నుంచి కిందకు దూకి వారి ప్రాణాలను కాపాడుకున్నారు. అనంతరం ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయగా తక్షణమే వచ్చి ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయగా అప్పటికే బస్సు మొత్తం అగ్నికి ఆహుతవ్వటం జరిగింది. బాపట్ల పట్టణం పటేల్ నగర్ రోడ్డు నుంచి హనుమంతరావు కాలనీ వెళ్లే రహదారి మొత్తం అస్తవ్యస్తంగా మారి మొత్తం గుంతలమయంగా మారిందని, అటు నుంచి ప్రయాణించాలంటేనే దుర్వాసన వెదజల్లుతుందని స్థానిక ప్రజలు అంటున్నారు. బాపట్ల పట్టణం పటేల్ నగర్ రోడ్డు నుంచి హనుమంతరావు కాలనీ వెళ్లే రహదారి మొత్తం అస్తవ్యస్తంగా మారి మొత్తం గుంతలమయంగా మారిందని, చిన్నపాటి వర్షం వచ్చిందంటే ఈ రహదారిలో నుంచి వెళ్లాలి అంటే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, వర్షం పడినప్పుడు రహదారిలో ఉన్న గుంతలు కంటికి కనిపించని వాటి వలన వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, చాలా కాలం నుంచి ఈ రహదారి పరిస్థితి ఇలాగే ఉందని ప్రజలంటున్నారు. హనుమంతరావు కాలనీలో ఉన్న ప్రధాన కాపు కళ్యాణ మండపానికి వెళ్లాలన్నా ఇక్కడి వారికి దగ్గర దారి కావడంతో అందరూ పటేల్ నగర్ నుంచి వస్తుంటారని, దయచేసి సంబంధిత అధికారులు చొరవ తీసుకుని రహదారి మరమ్మతులు చేసి సౌకర్యవంతమైన రహదారిని అందించాలని వాహనదారులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా అటుగా నడుచుకుంటూ వెళ్లే బాటసారులకు రోడ్డుకు ఇరువైపులా చెత్త కుప్పలు ఉండటంతో వాటి నుంచి వచ్చే దుర్వాసన భరాయించలేని విధంగా ఉందని, దయచేసి మున్సిపాలిటీ వారు ఎప్పటికప్పుడు ఆ చెత్త కుప్పలను తీసేసి స్వచ్ఛమైన పరిశుభ్రమైన రోడ్లని ప్రజలకు అందించాలని స్థానికులు కోరుతున్నారు. సమాజ అభ్యుదయం కోసం కృషి చేసిన త్యాగమూర్తులలో గురజాడ అప్పారావు ప్రముఖులని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ అన్నారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో బాపట్ల జమీదారుపేటలోని సాహితీ భారతి కార్యాలయంలో జరిగిన గురజాడ అప్పారావు 109వ వర్ధంతి, సిరివెన్నెల సీతారామశాస్త్రి 3వ వర్ధంతి సభను నిర్వహించారు. గురజాడ కన్యాశుల్కం నాటకం ద్వారా కన్యాశుల్క దురాచారాన్ని రూపుమాపారని నరసింహవర్మ అన్నారు. సాహిత్యం ద్వారా సామాజిక చైతన్యాన్ని సాధించవచ్చు అనే దానికి కన్యాశుల్కం నాటకం ఒక నిదర్శనమన్నారు. సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సాహితీవేత్త అబ్దుల్ ఖాదర్ జిలానీ మాట్లాడుతూ గురజాడ కన్యాశుల్కం, పూర్ణమ్మ, కన్యక, ముత్యాల సరాలు, సుభద్ర, దిద్దుబాటు వంటి రచనలు చేసి
అభ్యుదయ సమాజ నిర్మాణం కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రిరావు మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తితో కలిసి గురజాడ వారు వ్యావహారిక భాషా ప్రచారానికి ఉద్యమించారని తెలియజేశారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ సిరివెన్నెల సీతారామశాస్త్రి 3000కు పైగా సినిమా పాటలు రచించారన్నారు. 11 నంది అవార్డులతో 4 ఫిలింఫేర్ అవార్డులతో పాటు పద్మశ్రీ పురస్కారంతో కూడా సిరివెన్నెల సత్కరింపబడ్డారని తెలియజేశారు. ఈ సభలో ఎం జాకబ్, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, పువ్వాడ వెంకటేశ్వర్లు తదితరులు గురజాడ మరియు సిరివెన్నెల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా, ఒట్టి మాటలు చెప్పుకొనవై, గట్టి మాటలు చెప్పుకోపై, గట్టి మేలు తలబెట్టుకోయ్ అన్న గురజాడ దేశభక్తుడే కాక సంఘ సంస్కర్త, వితంతువుల వివాహాలు కూడా నిర్మించిన ఘనుడు. అలాగే ఆయన రాష్ట్రంలో విజయనగరం, విశాఖపట్నం పలు చోట్ల సంఘ సంస్కర్తగా వితంతువుల వివాహాలను కూడా ప్రోత్సహించాడు. దేశభక్తుడే కాక మంచి కవి, ఎన్నో కావ్యాలు, గ్రంథాలు రచించి తను గురజాడ పేరుని సార్థకం చేసుకున్న మహానుభావుడు అప్పారావు గారు. సంఘ సంస్కర్తగా గొప్ప పేరు సాధించిన వ్యక్తి మన గురజాడ అప్పారావు గారు. ఆనాడు సమాజంలో ఉన్నటువంటి చెడులను విమర్శించి మంచిని ప్రోత్సహించే విధంగా రచనలు చేసినటువంటి గొప్ప రచనాకారుడు గురజాడ అప్పారావు గారు. ఆయన రాసినటువంటి రచనలు, నాటకాలు ఈనాటికి కూడా దాదాపు 150 సంవత్సరాల తర్వాత కూడా నిత్య యవ్వనంగా ప్రదర్శనపడుతున్నాయంటే ఆయన ఎన్నుకున్న విషయం, ఆయన ఎంపిక చేసుకున్నటువంటి కథానిక ఎంత గొప్పదో మనకు ఈనాటికి తెలుస్తుంది. తెలుగు సినీ సాహిత్య జగత్తులో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక సరికొత్త ప్రపంచనాన్ని సృష్టించారు. వారు అద్భుతమైన గీతాలు రచించారు. ఆది భిక్షు వాడి నేమి కోరేది, బూడిదిచ్చే వాడి నేమి కోరేది, అదేవిధంగా జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, అట్లానే బల్పం పట్టి బామ బళ్ళో ఈ నేర్చుకుంటా అనే ఇటువంటి పాటలు, వాటని క్లాసు ఉంది, మేటని ఆట ఉంది అనే పాట, ఈ విధంగా నవరసభరితమైన పాటలు రచించి తెలుగు సినీ సాహిత్య ప్రియుల్ని, సంగీత ప్రియుల్ని అలరించారు. రహదారులపై మద్యం బాబులు మద్యం సేవించడంతో కూరగాయల మార్కెట్లోకి వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారన్నారు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. బాపట్ల పట్టణంలో ఉన్న కూరగాయల మార్కెట్ వైపు వెళ్లాలంటే ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కూరగాయల మార్కెట్ బయట మందుబాబులకు అడ్డాగా మారింది. మార్కెట్ వద్ద 2 వైన్ షాపులు ఉండటంతో మద్యం కొన్న మందుబాబులు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకూడదు అన్న ఆలోచన జ్ఞానాన్ని మరిచి నడి రోడ్డు మీదే ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని అడిగేవారే లేరు అన్నట్లుగా జ్ఞానమును మరిచి నడి రోడ్ల మీద కూర్చుని మద్యం సేవిస్తున్న మందుబాబులు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన వారిని అరెస్ట్ చేసి జరిమానా వేసే పోలీసులకు నడి రోడ్ల మీద కూర్చుని మద్యం సేవిస్తున్న మందుబాబులు పోలీసుల వారికి మాత్రం ఎందుకు కనిపించట్లేదు అర్థం కావటం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇలా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మార్కెట్కు వచ్చి కూరగాయలు కొనే నాదుడే ఉండడని, దీనివల్ల కూరగాయల వ్యాపారస్తులు తీవ్రమైన ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందని, దయచేసి సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి కూరగాయల మార్కెట్ దగ్గర మద్యం బాబులు లేకుండా చేయాలని మార్కెట్కి వచ్చే ప్రజలు కోరుతున్నారు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. సుందరమైన రోడ్లకు అందమైన గుంటలు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయని పట్టణ ప్రజలు వాపోతున్నారు. బాపట్ల పట్టణం కాస్త బాపట్ల జిల్లా కావడంతో జిల్లా అభివృద్ధి అంటూ గత వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి బాపట్ల జిల్లా ఆయన బాపట్లను ఎంతో అందంగా తీర్చిదిద్దుతానంటూ బాపట్ల పట్టణంలో రోడ్లను ప్రజలకు ఎంతో అందమైన రహదారులను నిర్మించారు. ఆ రహదారుల క్రింద ఉన్న మంచినీళ్ల పైపులు మార్చకపోవడంతో పదే పదే మంచినీళ్ల పైపుల లీకేజీ సమస్య ఏర్పడుతుందని ప్రజలు వాపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి నిర్మించిన రోడ్ల పరిస్థితి మేడిపండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండును అన్నట్లుగా బాపట్ల రహదారుల పరిస్థితి మారింది అని ప్రజలంటున్నారు.
రహదారుల కింద ఉన్న మంచినీళ్ల పైపులు 30 నుంచి 40 ఏళ్ల క్రిందట వేసినవి కావడంతో సుందరమైన రోడ్లు కాస్త చిందరవందరమైన రోడ్లుగా మారుతున్నాయి. దీనివల్ల రహదారులు మొత్తం ఎక్కడికక్కడ దెబ్బతింటున్నాయి. రోజుకొక చోట మంచినీళ్ల పైపులు పగలడంతో వాటిని మరమ్మతుల కోసం రోడ్డును తవ్వినప్పుడల్లా రోడ్ల మీద గుంతలతో పాటు గుట్టలు ఏర్పడుతున్నాయి. ఆదమరచి వాహనాన్ని నడిపే ఆ వ్యక్తి కింద పడాల్సిన పరిస్థితి వస్తుంది. దీనివల్ల తీవ్ర ఇబ్బంది ఎదుర్కొనవలసిన పరిస్థితి వస్తుందని ప్రజలు అంటున్నారు. దయచేసి ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే వెగేసిన నరేంద్ర వర్మ 40 ఏళ్ల నాటి ఈ మంచినీళ్ల పైపులను తీసివేసి నూతనమైన మంచినీళ్ల పైపులను నిర్మించాలని, దీనివల్ల ప్రజలకు ఎంతో నాణ్యమైన మంచినీరు కూడా అందుతుందని ప్రజలు కోరుతున్నారు. ప్రతిరోజు ధ్యానంతో మనసు ప్రశాంతంగా ఉంటుందని ధ్యాన మాస్టర్ శివరామకృష్ణ అన్నారు. అమావాస్య ధ్యానం నిర్వహించారు. కర్లపాలెం గణపవరం రోడ్డులోని శ్రీ గురువాణి ధ్యాన కేంద్రంలో అమావాస్య ధ్యానమును నిర్వహించారు. ఈ సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ పిరమిడ్ ధ్యానము, మహాభారతం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో శివరామరాజు, కూనం చంద్రశేఖర్, లీలాకుమారి దంపతులు తదితరులు పాల్గొన్నారు. పరీక్షిత్ మహారాజు కుమారుడు జన్మేజయుడు మహారాజు అయిన తర్వాత ఏం తెలుసుకున్నాడు? మా తండ్రిని చంపింది లక్ష్మణుడు కంటే పెద్ద పాము అన్నమాట. కనుక ప్రపంచంలో ఉన్న పాములన్నీ వచ్చి యజ్ఞంలో పడిపోవాలి. ఆ మహాయాగం తలపెట్టాడు ఎవరు? జనమేజయుడు. ఓకే, ఇక అందరినీ స్వాహ అంటున్నారు. మొత్తం ప్రపంచంలో పాములన్నీ పట్టబడిపోతున్నాయి యజ్ఞంలో. అయితే మరి ఎవరు రావాలి? మనకి తక్షుడు రావాలి కదా. తక్షహాయ స్వాహ అన్నారు. ఆయన ఏం చేశాడు? దేవేంద్ర దగ్గరికి వెళ్ళాడు. దేవేంద్ర దగ్గరికి వెళ్ళి ఆయన పట్టుకున్నాడు. అయ్యా నన్ను కాపాడమన్నాడు. నీకేం భయం లేదు, నేను చూసుకుంటా అన్నాడు దేవేంద్రుడు. వీళ్ళేమన్నారు? హైట్ చూశారు. ఓహో, ఆయన అనుకున్నాడా? సహా దేవేంద్రాయ తక్షహాయ స్వాహ అన్నారు. బాబు నాకు ఇది నాకు వచ్చిందంటుంది పోరా బాబు, నా వల్ల కాదని దేవేంద్రుడు సైడ్ అయిపోయాడు. మళ్ళీ రాలా. అసలు ఎందుకు రాలేదంటే పామునికి రాజు వాసుకి చెల్లెలి కొడుకు ఆస్తికుడు. వాసుకి చెల్లెలి కొడుకు ఆస్తికుడు. ఈ కుర్రోడు వల్ల రాలేకపోయాడు. మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి 87వ పుట్టినరోజు వేడుకలకు కర్లపాలెం, పీవీపాలెం మండలాల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు కార్లలో తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో గోవతోటి విజయ్, బర్నారవూరి శ్రీనివాసరావు, అజీం ఖాన్, కుంచాల వీరరాఘవయ్య, దొంతిరెడ్డి ప్రసాద్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. బాపట్ల మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు అయినటువంటి గాదె వెంకటరెడ్డి గారి 87వ సందర్భంగా మరి బాపట్ల నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క కార్యకర్తలు కావచ్చు, గాదె వెంకటరెడ్డి గారి అభిమానులు, గాదె మధుసూదన్ రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ గారి అభిమానులు పెద్ద ఎత్తున ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆయన యొక్క స్వస్థలానికి తరలివెళ్ళడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా అందరూ కూడా మరి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అక్కడ కేక్ కటింగ్ అదంతా ఆయనకి మరి శుభాకాంక్షలు తెలియజేస్తాం కేక్ కటింగ్ ద్వారా. ఘనంగా కోటి దీపాల కార్తీక దీప మహోత్సవం సందర్భంగా స్వాములకు, భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమమును శివ దంపతులు నిర్వహించారు. కర్లపాలెం మండలం యజలి గ్రామంలో గుండ్రెడ్డి శివ అనురాధ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక దీప మహోత్సవం వేడుకలు నిర్వహించారు. వినాయకుడు, ఆంజనేయ స్వామి, కనకదుర్గమ్మ దేవాలయాల వద్ద కోటి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మహోత్సవ వేడుకలలో పాల్గొన్న 2000 మంది భక్తులకు అన్న సంతర్పణను గుండ్రెడ్డి శివ దంపతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కుప్పల సాంబశివరావు, లక్ష్మీనారాయణ, సురేష్, ఉప సర్పంచ్ ఇక్కుర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అదే పురాతనమైనటువంటి ఈ దేవాలయంలో కార్తీక మాస శివరాత్రి సందర్భంగా ఈ రోజు చాలా పవిత్రమైన రోజు కార్తీక మాసంలో. కాబట్టి ఈ రోజు ఉదయం నుంచి స్వామివారికి
విశేష అర్చనలు, అభిషేకాలు, తర్వాత అఖండ జ్యోతి ప్రజ్వలన, అఖండ జ్యోతి ప్రజ్వలించి దేవాలయం యొక్క శిఖరం పైన ప్రతిష్ఠించడం అనాదిగా వస్తున్న ఆచారం. అట్లాగే మా గ్రామం యొక్క మాజీ సర్పంచ్ గారు అయినటువంటి శ్రీ గుండెటి రామశివరావు గారు వారి ధర్మపతి అనురాధ దంపతులతో సంపూర్ణ జ్యోతి కార్యక్రమాన్ని కూడా కొంతకాలంగా చేస్తూ వచ్చాము. అదేవిధంగా భక్తులు కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం. ఆయనకు ఎలాంటి పదవి లేదు. 10 ఏళ్లకు పైగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన అభిమానుల గుండెల్లో మాత్రం కొండంత అభిమానం నెలకొని ఉంది. ఇందుకు నిదర్శనమే మాజీ మంత్రి, బాపట్ల మాజీ శాసనసభ్యులు గాదె వెంకటరెడ్డిగా చెప్పుకోవచ్చు. అభిమానం ఉండాలే కానీ పదవులు అవసరం లేదు అని నిరూపించిన ఏకైక వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అని చెప్పవచ్చును. బాపట్ల జిల్లా పరచూరు నియోజకవర్గ పరిధిలోని పావులూరు గ్రామంలో మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి 87వ జన్మదిన వేడుకలను అభిమానుల మధ్య అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆయన జన్మదిన వేడుకల కోసం బాపట్ల నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం, కర్లపాలెం, బాపట్ల మండలాల పరిధిలోని పలువురు అభిమానులు పార్టీలకు అతీతంగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా పరచూరు నియోజకవర్గం పావులూరు గ్రామంలోని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి స్వగృహంలో కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య పుట్టినరోజు కేక్ కత్తిరించి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన అభిమానులు మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పిట్టలవానిపాలెం మండలం నుంచి డేగల రవిరెడ్డి, గోవతోటి విజయ్, మారుబోయిన శ్రీనివాసరెడ్డి, కుంచెల వీరరాఘవరెడ్డి, కర్లపాలెం మండలం నుంచి మాజీ సర్పంచ్ బండారూరు శ్రీనివాసరావు, అజీం ఖాన్, సుబ్బారెడ్డి, బాపట్ల మండలం నుంచి గిరిజారాణి, బొడ్డు సుబ్బారెడ్డి పలువురు తరలి వెళ్లారు. బాపట్ల పట్టణంలోని విజయలక్ష్మీపురంలో గల సత్యనారాయణ స్వామి దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని దీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు సాయి ఆధ్వర్యంలో నిర్వహించారు. అత్యధికంగా భక్తులు పాల్గొని దీపాలను వెలిగించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. బాపట్ల పట్టణంలోని కొత్తపాలెం వద్ద గల మహర్షి ఆశ్రమ గోశాలలో ఆశ్రమ నిర్వాహకులు బాబు నాగేంద్ర ఆధ్వర్యంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సిద్ధి బుద్ధి గణపతి హోమం నిర్వహించారు. అనంతరం వనభోజనాల కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్, భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు మామిడి రమేష్, భక్తులు తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓం ప్రజామేకామః సముజ్యమేకామః సముజ్యతాం శ్రియోమేకామః దేశ చరిత్రలో ఒకరోజు ముందుగానే పెన్షన్దారులకు పెన్షన్ ఇచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు చేజర్ల సతీష్ అన్నారు. బాపట్ల పట్టణంలోని 18వ వార్డులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, శాసనసభ్యుడు వేగేశ్న నరేంద్రవర్మ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. 1వ తారీఖు ఆదివారం రావడం వల్ల ఒకరోజు ముందుగానే పింఛన్లు ఇవ్వడం హర్షణీయమన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేస్తుందని, ఈ ప్రభుత్వం సంక్షేమం విషయంలో ముందుందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి 100% పంపిణీ చేస్తున్నామని అన్నారు. తమ ప్రభుత్వంలో కుల మత పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అర్హులకు అందజేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది అమెజాన్, పార్టీ నాయకులు మోదుగుల సూరిబాబు, ధూళిపాల రామచంద్రరావు, సుబ్బయ్య, విష్ణు తదితరులు పాల్గొన్నారు. మరి బాపట్ల శాసనసభ్యులు గౌరవనీయులు వేగేశ్న నరేంద్రబాబు గారి ఆదేశాల మేరకు బాపట్ల 18వ వార్డులో మరి పింఛన్ల కార్యక్రమం మొదలుపెట్టారు. 5:30కే మొదలుపెట్టారు. బాపట్ల 18వ వార్డులో పింఛన్లన్నీ కూడా
ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి 30వ తారీఖునే పింఛన్లు ఇవ్వడం చాలా శుభపరిణామం అని చెప్పి మరి ఎప్పుడు కూడా 1వ తారీఖు ఇస్తారు, ఆదివారం రావడంతో మరి ముందుగానే ఇబ్బంది పడకుండా ముందుగానే ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాత్రమే ఇట్లా జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో ఒకరోజు సెలవు వస్తే ఒక 5 రోజుల తర్వాత ఇవ్వచ్చు అనే పరిస్థితి ఉండేది. మరి అట్లా ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే ఒకరోజు ముందుగా ఇచ్చే పరిస్థితి కొనసాగుతుందని చెప్పి మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి ఎమ్మెల్యే వైఎస్ నరేంద్రవర్మ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతా ఉన్నాం. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అస్తవ్యస్తంగా మారిన రహదారులు, దుర్వాసన వెదజల్లుతుండటంతో ఇబ్బందులకు గురవుతున్న ప్రయాణికులు. కూరగాయల మార్కెట్కి వెళ్లాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు. ఎక్కడ చూసినా మందుబాబులతో నిండిపోయిన కూరగాయల మార్కెట్. ప్రతిరోజు ధ్యానంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ధ్యాన మాస్టర్ శివరామకృష్ణ. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.